అంతే మాకు వచ్చింది ఏం లేదంట్లా ఎవరో వేసి గెలిపించారు కానీ అప్పుడు 50-60 ఏళ్ళ నుండి ఏం చేయలేరు వీళ్ళు ఇప్పుడు ఏం చేయలేరు అప్పుడేం జరగలేవా ఏం జరిగినాయి ఏం జరగలేదు గంతే ఊరు అప్పుడు గంతే ఊరు ఇప్పుడు ఏం లేదు వస్తే వీళ్ళు వస్తే ఏందమ్మా అన్నల రాజ్యానికి పువ్వులు అంతే ఏది ఉంటుంది అప్పుడు మన ఊళ్ళో పంట వచ్చి మమ్మల్ని గేదె కొడుతారు అప్పుడు వేగినాం మస్తుగా వేగినాం ఊర్లలోనే కదా గెలిపించింది మరి కాంగ్రెస్ ఊర్లలోనే గెలిపించారు కదా కాంగ్రెస్ అదే మరి లంచం తిన్నాడు వేస్తారు లంచానికి మంచం వేస్తారు అయ్యమ్మ మా అసంటి గరీబులకు అయితే ఏం లేదు ఇక్కడ బై ఎలక్షన్స్ నడుస్తున్నాయి కదా మీరు లోకలే కదా ఎట్లా ఉంది కాంగ్రెస్ అన్ని రెండు పార్టీలు వచ్చేది ఉంటే ఏదో ఆ రోజే తెలుస్తుంది కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తలేరని గిడాగా అక్కడ పోతుంది అది కాకుండా బీజేపీ గిడాగా వేయదు రెండుకి కాకుండా బీజేపీ గిట్టే బీజేపీని చూస్తాం అనుకుంటారు ఒకసారి ఇన్ని రోజులు తెలుగుదేశం చూసాను కాంగ్రెస్ అయిపోయింది ఇప్పుడు బీజేపీని గిడా చూస్తుండ్రు తిరుగుతున్నారా ప్రచారాలకు మీ దగ్గర ఏమని చెప్తారు ఇక ఏమని చెప్తే సరే అంటాం అందరికి వచ్చిన వాళ్ళకి అందరికి సరే చెప్తాం ఎట్లా ఉంది కాంగ్రెస్ ఎట్లా ఉంది రోడ్లు అయితే బాయి గుంతలనే నయం అంత ఇది ఉన్నాయి వికారాబాద్కి మొత్తుకు పలుకోవాలంటే మస్తు ఘోరం ఉంది మేము ఎవరికి వేయాలో మాకు అర్థమే కాంగ్రెస్ వాడు చేయకపోయి ఇప్పుడు మళ్ళీ వచ్చి ఎవరు చేస్తారా నడుస్తాం రెండు టెగ్గఫర్ ఉన్నాయి ఏది గెలుస్తా అనేది చెప్పలేము ఇప్పుడు రెండు అంటే ఇప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు టెగ్గఫర్ ఉన్నాయి ఇక రెండు ఏదొస్తా అనేది చెప్పలేము కాంగ్రెస్ బాగానే ఉంది టీఆర్ఎస్ బాగానే ఉంది గతంలో బీఆర్ఎస్ చేసేదానికి ఇప్పుడు కాంగ్రెస్ చేసేదానికి తేడా ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ చేస్తామని అన్ని హామీలు ఇచ్చాను కానీ ఏం సరిగ్గా చేస్తలేరు వాళ్ళు ఇంకా ఆయన హామీలు ఇవ్వకున్నా కొన్ని పనులు చేసిండు కేసీఆర్